హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజొచ్చేసి ఎప్పుడు మనం చేసుకునే వంకాయతో ఫ్రై, కర్రీ కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్‌లో అయితే ఒక వెరైటీ మీకైతే చేసి చూపిస్తానండి. అదొచ్చేసి వంకాయ తవా ఫ్రై అండి. ఇదైతే సాంబార్‌లోకి లేదంటే పప్పులోకి సైడ్ డిష్‌గా అయితే చాలా బావుంటుందండి. ఇది చేయడానికొచ్చేసి ముందుగా మనకి పెద్ద వంకాయలు ఒక 2 తీసుకోవాలండి. వీటిని నల్ల వంకాయలంటాం కదా! అవైతే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. వీటినొచ్చేసి ఇలా రౌండ్‌గా అయితే ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. మనం షాలో ఫ్రై చేస్తామండి. పెనం మీద చేస్తాం కాబట్టి, మనం దలసరి చూసుకొనైతే ముక్కల్ని కట్ చేసుకున్నట్టయితే చాలా బావుంటాయి. ఇవి ఇంత దలసరైతే ముక్కలనైతే చూసి కట్ చేసుకొని, కొంచెం వాటర్ తీసుకొని, అందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకొని, ఈ ముక్కలనైతే వేసుకున్నట్టుగయితే వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయండి. ఈ ముక్కల కోసం పైన కోట్ చేయడం కోసం అయితే ఒక పౌడర్‌నైతే రెడీ చేసుకుందాం ఫస్టు. ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం శనగపిండి అలాగే గోధుమ నూక. గోధుమ నూక ప్లేస్‌లో అయితే మనం గసగసాలు తీసుకున్న చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అదే ప్లేస్‌లో కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కారం అండి. ఒక స్పూన్‌ల కారం వేసుకొని, తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండి. తర్వాత మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్‌ని. తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్, తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని, ఈ పౌడర్‌నంతా కూడా ఉండలేమీ లేకుండా నీట్‌గా అయితే కలిపేసుకోవాలండి. దీన్ని కలిపేటప్పుడే మనం కొంచెం తీసి టేస్ట్ చేసుకున్నట్టుగా అయితే మనకు ఉప్పు, కారం, మసాలా సరిపోయిందో లేదో అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్‌లో నుంచి ఒక్కొక్క ముక్కని కూడా తీసుకొని తడేమీ లేకుండా ఈ విధంగా అయితే ఒక్కొక్క ముక్కకి పౌడర్‌నంతా కూడా కోట్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేస్తూ కోట్ చేసుకున్నట్టుగా అయితే ఫ్లేవర్స్ అన్నీ కూడా వంకాయ ముక్కలకి బాగా పడతాయి. ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటిని కూడా మనం పొడిలో అయితే ఈ విధంగా అద్దుకొనైతే పక్కన పెట్టుకోవాలండి. వీటిని చెప్పాను కదా! సాంబార్‌లోకి కానీ, లేదంటే పప్పు సైడ్ డిష్‌లోకి కానీ చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయండి. ఇది ఎప్పుడు రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడైతే ఇలా చేంజ్ చేసి చేసుకున్నట్టుగయితే మనం చాలా ఇష్టంగా తినొచ్చండి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే వీటిని పక్కన పెట్టినట్టుగయితే ఈ విధంగా వంకాయ ముక్కల్లో నుండి వచ్చిన వాటర్ అయితే ఇలా పౌడర్‌నంతా కూడా చాలా గట్టిగా పట్టుతుంది కాబట్టి, ఈ విధంగా ఉంచుకొని పక్కన పెట్టేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని ఒక తవా పెట్టేసుకోవాలండి. మనం చపాతీ చేస్తాం కదా! ఆ ప్యాన్ అయితే వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని ముక్కల్ని కూడా ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని మనకు ప్యాన్‌కి ఎన్ని సరిపోతాయి అన్ని ముక్కలనైతే వేసుకున్నట్టుగా అయితే మనకి ఫ్రైకి సరిపోతాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్‌నైతే మూత పెట్టేసుకున్నట్టుగా అయితే చక్కగా కుక్ అవుతాయండి మెత్తగా. తర్వాత ప్లేట్ తీసి చూసి ఇలా ఒక్కొక్కటి కూడా టర్న్ చేయాలండి. ఇలా తిప్పుతూ ఉన్నట్టుగా అయితే ఇరిగిపోకుండా తిప్పుకున్నట్టుగా అయితే బావుంటాయండి. కొంచెం కలర్ వచ్చాయి చూసారా? ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత అన్ని ముక్కల్ని తిప్పుకొని మళ్ళీ అయితే ప్లేట్‌నైతే మూత పెట్టేసుకోవాలండి. అలా మూత పెట్టుకున్నట్టుగా అయితే ఆ ఆవిరికి ముక్కలనేవి మెత్తగా కుక్ అవుతాయి. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ టర్న్ చేసుకున్నట్టుగా అయితే మనకి ముక్కలనేది గోల్డ్ కలర్‌లో వచ్చినట్టుగా అయితే మనకైతే ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనము నొక్కి చూసినట్టుగా అయితే తెలిసిపోతుంది. ఇలా రెడీ అయిన ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకైతే వంకాయ తవా ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. వీటి కోసం నేనొచ్చేసి కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలయితే కట్ చేసుకొని అదే ప్యాన్ మీదైతే ఇలా వేపుకొని గార్నిష్ చేసుకున్నానండి. దీని మీద కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకున్నట్టుగయితే చాలా బావుంటుందండి. ఇది డైరెక్ట్‌గా అయినా తినేయొచ్చు. లేదా ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ చేసుకోవచ్చండి. నేనైతే రైస్‌తో అయితే ఈ విధంగా అయితే తీసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.